హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ప్రోమో 2 చూసిన తర్వాత ఏడ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే నిజంగా చైల్డ్‌హుడ్ మెమరీస్ అనేవి నిజంగా మంచి మెమరీస్ కొంతమందికి ఉంటే, చెడ్డ మెమరీస్ కూడా కొంతమందికి ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోతుందన్న అసలు ఆ యొక్క సిట్యుయేషన్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం చూసేది ఇప్పుడు వాళ్ళు మంచి లైఫ్‌ని అనుభవిస్తున్నారు కదా! వీళ్ళకేంటి సినిమా వాళ్ళు కదా! లేకపోతే సీరియల్ వాళ్ళు కదా! లేకపోతే కమెడియన్స్ ఇలా మనమైతే అనుకుంటూ వస్తాం. కానీ దానికి రావాలంటే వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసుంటారో, ఎన్ని అవమానాల్ని పొందుకొని ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో కదా! సో, ఇక్కడే వీళ్ళంతా కొట్టుకునేది, తిట్టుకునేది, వాళ్ళని చూసి మనము వీళ్ళు మన ఫ్యాను, వాళ్ళు మన ఫ్యాను. సో, వాళ్ళెందుకు, వీళ్ళెందుకు ఇలా మనమైతే అనుకుంటాం కానీ వాళ్ళంతా ఈరోజు తిట్టుకుంటారు. మళ్ళీ రేపు కలిసిపోతారు. కానీ నిజంగా ప్రతి ఒక్కరి జర్నీ కూడా నిజంగా హార్ట్ టచింగ్‌గా అనిపించింది ఈరోజు ప్రోమో చూసిన తర్వాత. ఇంకా కొంతమంది జర్నీస్ చూపించిన తర్వాత ఇంకా హార్ట్ టచింగ్ అయితే అయిపోతుంది. ఇక ఇమ్మాన్యుయల్ తెలుసు కదా! చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికైతే చేరుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక కళ్యాణ్ అయితే నిజంగా తను చెప్పిన కథలో తన తల్లిదండ్రుల ప్రేమను కూడా తను పొందుకోలేకపోయాడా అని నిజంగా చాలా బాధ అనిపించింది. బ్రతికి ఉండి కూడా ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ కలుగుతున్నాయని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తనూజ వాళ్ళ మదర్ గారు తనకి ఎంత సపోర్ట్ చేశారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేనప్పుడు తల్లిగా ఆమె నిజంగా నిలబడి ఆ అమ్మాయిని నిలబెట్టింది.